ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు, ఖమ్మంలో మాట్లాడినప్పుడు కమ్యూనిస్ట్ స్థావరాలు బీజేపీకి కంచుకోటల్లా మారుతున్నాయి అంటున్నారు. ఇది నిజమా సార్? అంటే పశ్చిమ బెంగాల్, త్రిపురలో నిజం, అది జరిగిన మాట నిజం. ఎందుకంటే బెంగాల్లో 34 ఇయర్స్ కమ్యూనిస్ట్ పాలన ఉండే. ఇలా బీజేపీ చాలా బలమైన శక్తిగా ఎదిగింది, ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. త్రిపురలో కూడా కమ్యూనిస్టుల కంచుకోట, అక్కడ అధికారంలోకి వచ్చింది. కానీ త్రిపురలో అధికారంలోకి రావటానికి కమ్యూనిస్టుల బేస్ కాస్త బీజేపీ ట్రాన్స్ఫర్ జరగలే. నాన్ లెఫ్ట్ బేస్, ముఖ్యంగా కాంగ్రెస్ మొత్తం బోర్డు తిప్పుకొని బీజేపీ అయిపోయింది. చాలామంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు అయిపోయారు. అందువల్ల నాన్ లెఫ్ట్ కాస్త బీజేపీగా ర్యాలీ కావడం వల్ల త్రిపురలో పెరిగారు. మీకు బెంగాల్లో పెరగడానికి అనేక రీజన్స్ ఉన్నాయి, అది సెపరేట్ సబ్జెక్ట్. కానీ మీకు కేరళ ఉంది, కమ్యూనిస్టుల కంచుకోట స్థావరం. ఇప్పటికీ బీజేపీ ఒక ఎమ్మెల్యే గెలుచుకోవడం కష్టమవుతుంది కదా. మొన్న ఒక ఎంపీ గెలిచాడు, ఒక సినిమా యాక్టర్ను ఉపయోగిస్తే సురేష్ గోపి గెలిచాడు. ఈవెన్ టుడే కేరళలో వాస్తవంగా కేరళ బీజేపీ పోలరైజేషన్, మత రిలీజియస్ పోలరైజేషన్ పాలిటిక్స్కు అనువైన ప్లేస్ అది. ఎందుకంటే కేరళలో మైనార్టీలు గణనీయంగా ఉంటారు. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు 3 మతాల వాళ్ళు ఉంటారు. కానీ కేరళలో బీజేపీ అసలు పెనట్రేటే కాలేకపోతుంది కదా. ఇప్పటికీ ప్రధాన పోటీ సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నాయకత్వం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ల మధ్యనే ఉంది. బీజేపీ ఓట్లు పెరుగుతున్నాయి కానీ బీజేపీ సీట్లు భారీగా పెరగడం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చే వాతావరణం కూడా ఇప్పటికీ లేదు. మరి రామచంద్రరావు అనేది నిజమైతే కేరళ సంగతి ఏంటి? అలాగే ఖమ్మం, నల్గొండ కూడా ఇంకా ఏం బీజేపీ స్థావరం కాదు. బీజేపీకి మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూడండి, లోక్సభ ఎన్నికలు చూడండి, ఓట్లు ఎక్కడొచ్చాయి? హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో వచ్చాయి, మల్కాజ్గిరిలో గెలిచారు, సికింద్రాబాద్లో గెలిచారు, ఉత్తర తెలంగాణలో వచ్చాయి. మీకు నిజమే, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఇలాంటి సీట్లు గెలుచుకున్నారు. మీరు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు, నిజమే అది. కానీ మీరు ఖమ్మంలో గెలిచారా? ఎంపీ సీటు ఖమ్మంలో గెలవలేదు కదా. మీరు ఎంపీ సీట్ నల్గొండలో గెలవలేదు కదా. ఎంపీ సీట్లు మీరు భువనగిరిలో గెలవలేదు కదా. మీరు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు చూడండి. మీరు మీకు ఇటీవల ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో గెలిచారు, టీచర్స్ కాన్స్టిట్యున్సీలో గెలిచారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ గెలిచారు. కానీ మీరు ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నిక జరిగితే మీరు 3rd ప్లేస్లో ఉన్నారు, 4th ప్లేస్లో ఉన్నారు. మరి ఇప్పటికీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ బీజేపీ కంచుకోటలేం కాలేదు. అందువల్ల కొంతవరకు బెంగాల్లో సాధించిన విజయం నిజం. కానీ మొత్తం కమ్యూనిస్టు స్థావరాలన్నీ బీజేపీ కంచుకోటలుగా మారుతున్నాయి నిజం కాదు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న చోటనే బీజేపీ కాస్త ఆపగలుగుతున్నారు. మీరు అది కేరళలో ఆపగలుగుతున్నారు, అలాగే మీకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఆపగలుగుతున్నారు. కమ్యూనిస్టులు బాగా వీక్ ఉన్న ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కదా బీజేపీ కాస్త పెరగలిగింది. అందువల్ల కమ్యూనిస్టులు వీక్ అయిన మాట నిజం. దేశంలో కమ్యూనిస్టులు బలహీనపడ్డారు. దానివల్ల బీజేపీ వ్యతిరేక శక్తులు వీక్ అయ్యాయి, అనుమానం లేదు. ఎందుకంటే లెఫ్ట్ బలంగా ఉన్నప్పుడు మాత్రమే బీజేపీ అధికారంలోకి రాకుండా ఆపగలిగారు. మీకు 2004లో పార్లమెంట్లో మోర్ దెన్ 60 ఎంపీ సీట్లు లెఫ్ట్ ఎంపీస్ ఉండే. అందుకే బీజేపీ పవర్లోకి రాకుండా కాంగ్రెస్ నాయకత్వం యూపీఏ వచ్చింది. కానీ లెఫ్ట్ ఎప్పుడైతే వీక్ అయిందో బీజేపీ వ్యతిరేక శక్తులకు పొలిటికల్ క్రెడిబిలిటీ, రాజకీయ విశ్వసనీయత కోల్పోయారు, రాజకీయ స్ట్రెంగ్త్ కూడా కోల్పోయారు. అందువల్ల బీజేపీకి లాభమైన మాట నిజం, లెఫ్ట్ వీక్ అయిన మాట నిజం. లెఫ్ట్ వీక్ కావడం బీజేపీ లాభమైన నిజం. బీజేపీని రెసిస్ట్ చేసే బలమైన ఫోర్స్ లేకుండా పోయింది నిజం. కానీ స్టిల్ టుడే ఎక్కడన్నా లెఫ్ట్ ఉన్న చోటే బీజేపీ ఆగింది తప్ప లెఫ్ట్ లేని చోట బీజేపీ బ్రహ్మాండంగా ముందుకు వచ్చింది కదా.